జనరల్ గా ఇప్పుడు మనం చూస్తా ఉంటాము, చాలా మంది సర్నేమ్స్ లేకుండా గానీ ఆ పేరు మార్చుకోవాలని చెప్పి తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరుని సమాజంలో కొంచెం పేరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే నా పేరు ఇది ఉంది, నా పేరు ఇది ఉంది, నా పేరు పక్కన నా క్యాస్ట్ నేమ్ లేదు, రెడ్డి అని లేదు, రావు అని లేదు, యాదవ్ అని లేదు, గౌడ్ అని లేదు అని చెప్పేసి చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకుని ఉంటారు. కానీ వాళ్ళకి ఆ నేమ్ తోటే రికగ్నైజ్ ఉంటది కాబట్టి ఆ నేమ్ ని రికగ్నైజ్డ్ గా మనం లీగల్ గా పేరు మార్చుకోవాలంటే ఎట్లా అనేది తెలియదు చాలా మందికి. దీనికి రెండు రకాలైన విధానాలు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గెజిట్ అని చెప్పేసి, ఒకటి స్టేట్ గెజిట్ అని. ఒకటి తెలంగాణలో ఉంటే తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఎక్కడైనా సరే మనం సెంట్రల్ గెజిట్ అని చెప్పేసి అది 3 రకాలుగా మనం గెజిట్ ని పబ్లిష్ చేసుకోవచ్చు. దాంట్లో క్లియర్ గా మనం ఒకటి మన పేరుని చట్టబద్ధంగా ఎట్లా పేరు మార్చుకోవాలి, దాన్ని ఎట్లా చేసుకోవాలనే ఒక ప్రొసీజర్ ఉంటది. దాన్ని ఫాలో అయ్యి మనం గెజిట్ ఇచ్చి పేపర్ పబ్లికేషన్స్ ఇచ్చేసి తర్వాత ఏం చేయాలని ప్రొసీజర్ అంతా మనము ఆ నేమ్ చేంజ్ లో చేసుకుని మీరు పేరు మార్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ పేరు మార్పిడి గెజిట్ పబ్లిష్ అయిన తర్వాత మీరు వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు. పేరు మార్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు తదుపరి వచ్చే ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ, పాస్పోర్ట్లు కానీ, ఇంకా ఏ రకమైన గవర్నమెంట్ ఐడీస్ ఉంటే దాన్ని కూడా మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మీరు 10th క్లాస్ వరకు చదివి అది గెజిట్ పెట్టుకొని ఇంటర్మీడియట్ లో మీ పేరు మారుతుంది. ఇంటర్మీడియట్ వరకు చదివి ఉంటే డిగ్రీ తర్వాత డిగ్రీ చదవాలనుకుంటే ఆ డిగ్రీలో కూడా మీ పేరు సర్టిఫికెట్ లో పేరు మారుతుంది. కానీ పేరు మారక ముందు ఉండే సర్టిఫికెట్లలో పాత పేరుతోనే కంటిన్యూ అవుతుంది. ఆ గెజిట్ ని మీరు పెట్టి ఎక్కడన్నా గవర్నమెంట్ జాబ్ లోకి అప్లై చేసుకోవాలనుకున్నా ఏ రకమైన ప్రొసీజర్స్ కానీ మీరు గెజిట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ ప్రొసీజర్ ని ముందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేమ్ చేంజ్ చేసుకున్నారనుకునేవారు ఎక్కువ ఇబ్బందులు పడకుండా నేమ్ చేంజ్ చేసుకోవడానికి సెంట్రల్ గెజిటా, స్టేట్ గెజిటా అని మీరు ఎన్నుకొని దాన్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి మీకు దగ్గరలో ఉన్న న్యాయ నిపుణుల సహాయంతో మీరు ఎట్లా చేసుకోవాలని ప్రొసీజర్ ని ఫాలో అయితే దాన్ని వెయిట్ చేసుకొని మీరు నేమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది.